నేను కొన్ని లిఫ్ట్లో చూస్తానండి, బయటేమో డోర్ ఉంటుంది, లిఫ్ట్ అప్పుడే రాదు. యాక్చువల్లీ డోర్ తీసి లిఫ్ట్ వచ్చేసిందేమో అనుకుని వాళ్ళు లోపలికి అడుగు పెడితే కిందకి పడిపోయిన సందర్భాలు నేను కొన్ని చోట్ల చూశాను. మాన్యువల్ ఎగ్జాక్ట్లీ. సో అది చాలా డేంజర్ కదా యాక్చువల్లీ అలా తీసుకోవడం వల్ల. మాన్యువల్ అనేది మనకి సేఫ్టీ కాదు నా ఉద్దేశంలో. మాన్యువల్ కన్నా ఆటో డోర్కి వెళ్ళటమే సేఫ్టీ. మాన్యువల్ ఏంటంటే మన డోర్ అనేది లాక్ అవ్వదు, ఆ నాబ్ అనేది లాక్ అవ్వదు. ఆ లాక్ అవ్వకపోవడం వల్ల యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఇంకోటి సేఫ్టీస్ యూజ్ చేయరు. కరెక్ట్. ఈ సేఫ్టీస్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. కరెక్ట్. బెటర్ నేను కస్టమర్స్కి ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఆటో డోర్కి వెళ్ళండి. మనకి దగ్గర విడుతు లేనప్పుడు ఆ సమయంలో మనము సెమీ ఆటోమేటిక్ అంటే మాన్యువల్ డోర్కి వెళ్దాం. బయట పక్క డోర్ ఉంటుంది, లోపల పక్క గేట్ ఉంటుంది. అవును. ఆ డోర్కి కూడా మనము 2 లాక్స్ ఇస్తున్నాం అన్నమాట. అంటే అనుకోకుండా మీరు అడిగిన క్వశ్చన్, ఒక లాక్ ఒకవేళ అన్లాక్ అయిపోయినా ఇంకో లాక్ అనేది లాక్ అయిపోయి ఉంటుంది. ఇది కేవలం మన దగ్గర ఇస్తున్నాం ఈ ఆప్షన్. ఓ దట్స్ నైస్ అండి. ఇవన్నీ డోర్స్ అనమాట, ఆటో డోర్స్లోనే ఓకే, ఇవన్నీ కూడా ఆటోమేటిక్. ఆటోమేటిక్. లగ్జరీలోకి వచ్చేసరికి గోల్డ్ ఫినిష్ వస్తుంది, బ్లాక్ ఫినిష్ వస్తుంది, రోజ్ గోల్డ్ వస్తుంది. ఇవన్నీ బిగ్ విజన్ డోర్స్. ఓకే. ఇట్లా స్మాల్ విజన్ ఉంటుంది, హాఫ్ విజన్ ఉంటుంది, బిగ్ విజన్ ఉంటుంది. ఇవన్నీ స్టెయిన్లెస్ స్టీల్. ఓకే. కస్టమర్ చాయిస్ అనమాట. ఇక డోర్లో కూడా ఇట్లా చిన్న డోర్స్ వస్తే మనకి ఓపెనింగ్ చాలా తక్కువ ఉంటుంది. డిపెండ్స్ ద స్పేస్. అంతే.